మనతో మాట్లాడడానికి బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఈ నెల 14న బంద్కు పిలుపునిచ్చారు. ఆ బంద్లో భాగంగా ఏ పార్టీలు పాల్గొంటాయి, ఎన్ని సంఘాలు పాల్గొంటాయి ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ బంధంలో ఎన్ని సంఘాలు పాల్గొనకపోతే ఏ పార్టీల మద్దతు ఇప్పుడు? అంటే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఇచ్చినటువంటి కేసు తోటి హైకోర్టు ఈ 42% రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. అనేక బీసీ సంఘాలు నిన్న 22 బీసీ సంఘాలు సమావేశమై ఈ ఈ ప్రభుత్వ కోర్టు ఇచ్చినటువంటి స్టేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బంద్ జరపాలని చెప్పి నిర్ణయించుకొని ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలిపించారు. ఒకటి, ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. స్టే ఇవ్వడం అనేది అన్యాయము, అసంగతము, హేతుబద్ధమైంది కాదు, అన్జస్టిఫైడ్. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు లేవు, ప్రపంచ చరిత్రలు లేదు, దేశ చరిత్రలు లేదు. ఒక్కసారి నోటిఫికేషన్, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగం, ఈ కోర్టు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఒక సంస్థలో ఒకరు జోక్యం చేసుకునే వీల్లేదు. అయినప్పటికీ కూడా పొద్దున నామినేషన్ వేస్తే సాయంత్రము స్టే ఇచ్చారు. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇది బీసీల నోటికాని అన్నం ముద్ద లాక్కున్నారు. ఇది అవమానం, అన్యాయం మీద పోరాటం కాదు, అవమానం మీద పోరాటం. పేద కులాలు అన్యాయాన్ని 76 ఏళ్ళు సహించారు, అవమానాన్ని ఒక్కరోజు కూడా సహించారు. కాబట్టి దీనికి నిరసనగా 14న బంధు, అన్ని కులాలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారిని కలిసి బంధుకు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఆ రాష్ట్ర బంధును జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరూ ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని పోరాడాలి.